హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది హెచ్ఎఫ్ డీలక్స్ బైక్. అన్న జమ్మలమడుగు నుంచి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. ఊరి పేరు అయితే నాకు సరిగా గుర్తులేదు. జమ్మలమడుగునే అయితే అనుకుంటున్నా. ఫుల్ ఇంజన్ చేయాలని చెప్పారు. అలాగే కొన్ని బాడీ వర్క్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం పెట్రోల్ని ఓపెన్ చేసిన చోట హోల్ అయితే పడింది. మనకి వాటర్ వెళ్ళి ఏదైతే పైప్ ఇస్తాడో అక్కడ హోల్ అయితే పడింది. దానికి మనం వెల్డింగ్ అయితే చేయాలి. ఇప్పుడు ఫుల్ ఇంజన్ అయితే మనం ఓపెన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరు అయితే చూడొచ్చు, ఇంజన్ మొత్తం అయితే బయటకు అయితే తీసేసుకున్నాం. ఇంతకుముందుకు ఒక 3 months బ్యాకే అన్న అయితే ఫుల్ ఇంజన్ అయితే చేయించారంట. ఆయన కూడా మనకి క్రాంక్ సౌండ్ అలాగే ఇంజన్ అనేది స్మూత్గా లేదు. అందుకని మళ్ళీ మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఎందుకు మనకి 3 monthsకే ఇంజన్ ఫెయిల్ అయింది, ప్రాబ్లం ఏంటి అని చెక్ చేసుకుంటూ మనం నీట్గా ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు, ఓన్లీ 3 monthsకే బోర్ ఫెయిల్ అయింది అంటే మెకానిక్ వర్క్లో ఏదైనా తేడా ఉందా, లేదా లేత్ మిషన్ దగ్గర ఏదైనా తేడా ఉందా. మనకి లేత్ మిషన్లో దానికి పర్ఫెక్ట్గా పిస్టన్ ఫ్రీగా వెళ్ళేలా ఉండాలి. అది కాస్త టైట్ కట్ చేయించినా కూడా మనకి బోర్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మిస్టేక్ ఎక్కడ జరిగింది ఏంటి అన్నది మనం క్లారిటీగా అయితే గమనించుకోవాలి. ఓన్లీ మనం పిస్టన్ రిగ్స్ ఎక్కించి బోర్ అనేది ఫిట్ చేస్తాం కాబట్టి మెకానిక్ చేతిలో ప్రాబ్లం ఉందా, లేదా లేత్ వర్క్ దగ్గర ప్రాబ్లం జరిగిందా, లేదా కస్టమర్ డ్రైవింగ్లో ప్రాబ్లం జరిగిందా అన్నది మనం అయితే ఇక్కడ కనుక్కోవాలి. మనకి ఆ ప్రాబ్లం మళ్ళీ మన దగ్గర రెక్టిఫైర్ కాకూడదు. అంత దూరం నుంచి మన దగ్గరకు వచ్చారు కాబట్టి నీట్గా అయితే ఫిట్టింగ్ చేయాలి. ఇంజన్ అయితే ఇంతకుముందుకు చేసిన మెకానికల్ కానీ అంత వరస్ట్గా అయితే చేయలేదు, బాగానే చేశారు. మైనస్ పాయింట్ ఏంటంటే రెడ్ పేస్ట్ అయితే పట్టించారు. ఆ రెడ్ పేస్ట్ చూడడానికి గలీజ్గా అయితే కనిపిస్తుంది. అలాగే పిస్టన్ రింగ్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అయినా కూడా వైట్ స్మోక్ వస్తుంది. అంటే మనం వాల్ ఆయిల్ సీల్ అయితే కంపెనీ యూజ్ చేయండి. అలాగే పిస్టన్ వచ్చేసి ఉషా లేదా కంపెనీ అయితే యూజ్ చేసినా పర్వాలేదు. మనకి కూలింగ్ ఎక్కువసేపు పెట్టకపోయినా కూడా బోర్ అన్నది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే దీనికి ఇంజన్ బేరింగ్స్ అన్నది చేంజ్ చేయలేదు. మనం హెడ్ ఓపెన్ చేసిన తర్వాత హెడ్లో వచ్చేసి క్యాన్ సాఫ్ట్కి వచ్చేసి 2 బేరింగ్లు ఉంటాయి. అలాగే క్లచ్లో ఒక బేరింగ్ అయితే ఉంటుంది. మొత్తం ఇంజన్ ఛాంబర్స్కి అయితే 4 బేరింగ్లు ఉంటాయి. క్రాంక్లో వచ్చేసి 2 బేరింగ్లు, మొత్తం 9 బేరింగ్లు అయితే ఉంటాయి. క్రాంక్ బేరింగ్లు మాత్రం అయితే చేంజ్ చేసినట్టయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ క్లచ్లో వచ్చే బేరింగ్ చూస్తే ఆటోమేటిక్గా అయితే చేంజ్ చేయలేదు. కొత్త బేరింగ్ ఎలా ఉంటుంది, పాతది ఏంటి అన్నది మనకు చూసిన వెంటనే అర్థమవుతుంది. మెకానిక్ అయితే అంత ఛాంబర్స్ అన్ని నీట్గానే క్లీన్ చేసుకున్నాడు. వర్క్ కూడా నీట్గానే ఉంది, కానీ కూలింగ్ ఎక్కువసేపు పెట్టినట్టు కనిపించలేదు మనకు. అలాగే వాల్ ఆయిల్ సీల్ కంపెనీ యూజ్ చేశారో లేదో, అలాగే పిస్టన్ ఏ కంపెనీ పిస్టన్ అంటున్నాం, పిస్టన్ రింగ్స్ అనేది మనకి కంపెనీ అయితే యూజ్ చేయాలి. మనకి అవి సరిగా లేకపోయినా, కూలింగ్ సరిగా లేకపోయినా బైక్ ఇంజన్ అనేది ఫెయిల్ అవుతుంది. కంపల్సరీ మనం కస్టమర్కి బైక్ అప్పచెప్తున్నామంటే కూలింగ్ అనేది కాస్త పెట్రోల్ అయిపోయినా పర్వాలేదు, మినిమం ఒక 4 hours అయినా పెట్టండి. ఎందుకంటే వాటి నుంచి ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నా, ఊరికే చెప్పడం లేదు. ఇక్కడ బేరింగ్ అయితే చూడొచ్చు, మనకి ఇదైతే సేక్ అయితే ఉంది. బేరింగ్ ఇంజన్లో వచ్చేవి మనం ఇంజన్ చేస్తున్నామంటే కంపల్సరీ అన్నీ చేంజ్ చేసుకుంటేనే మనకి బైక్ అనేది స్మూత్గా ఉంటుంది. హీరో బైక్లలో మనకి బేరింగ్స్ మొత్తం తక్కువనే పడతాయి. మిగిలిన బైకులలో అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ హోండాలో అవైతే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మనకి హీరోలో అయితే తక్కువనే ఉంటుంది. మొత్తం ఈ బైక్ ఇంజన్ అయితే మనం ఫుల్ ఇంజన్, కొత్త బోరు, మొత్తం ఇంజన్ వరకు మొత్తం 12,000 రూపాయలకైతే మాట్లాడడం అయితే జరిగింది. స్ప్లెండర్ కూడా అంత, అంటే మనం చేంజ్ చేసే స్పేర్స్ని బట్టి అమౌంట్ అయితే ఉంటుంది. ఓన్లీ అన్ని స్పేర్స్ మనకి కస్టమర్ తీసుకొని వచ్చారంటే స్ప్లెండర్ బైక్ ఇంజన్కి అయితే మనం ఫిట్టింగ్కి 2,000 తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ప్రైమర్ గేర్ వీల్ కూడా మనం చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దాని నుంచి కూడా బైక్ అన్నది సౌండ్ అయితే క్రియేట్ అవుతుంది. ప్రైమర్ గేర్ వీల్ ఏదైనా కాటు పడినా, దానికి గుంతలు ఉన్నా కూడా మనకి గేర్ వీల్స్కి ఎలా అయితే ప్రాబ్లం ఉంటుందో, క్లచ్ బెల్ ఇది రన్నింగ్ కావాలి. మనకి ఎక్కడైనా కూడా మనకి ఒక పన్ను వెడల్పైన కూడా అక్కడ సౌండ్ క్రియేట్ చేసే అవకాశం ప్రైమర్ గేర్ వీల్ ఉంటుంది. కాబట్టి మనం ఇంజన్ ఓపెన్ చేస్తున్నామంటే ప్రైమర్ గేర్ వీల్ కూడా బాగుందా లేదా, పోయిందంటే ఒక 600 రూపీస్ నుంచి 400 రూపీస్ వరకు అయితే ఉంటుంది. 400 రూపీస్ నుంచి 600 రూపీస్ మ్యాక్సిమం చేంజ్ చేసుకోవడమే మంచిది, ఏదైనా మనకి డౌట్ ఉందంటే. ఇంకా నెక్స్ట్ మ్యాగ్నెట్ సైడ్ అయితే టైమింగ్ చైన్, ఆయిల్ సీల్ అయితే ఉంటాయి. ఆయిల్ లీకేజ్ కూడా మనకి ఇటు సైడ్ నుంచి ఎక్కువగా అయితే అనిపించడం లేదు. ఓన్లీ ఈ రెడ్ పేస్ట్ మొత్తం పట్టించడం వల్ల బైక్ ఇంజన్ చేశారు అని చూసిన వెంటనే కనిపిస్తుంది మనకి. అలా కనిపించకూడదు. మనకి ఇంజన్ చేసామంటే ఆయిల్ లీకేజ్ అవుతుంది అనే భయంతో కస్టమర్ వచ్చేసి ఎక్కువగా పూర్తిగా రెడ్ పేస్టే యూజ్ చేశాడు. అది బయట లుక్ అనేది దెబ్బతీస్తుంది. మనకు ఆయిల్ లీక్ కాకుండా చేస్తుంది, కానీ బయట లుక్ అయితే దెబ్బతీస్తుంది. కాబట్టి ఒకవేళ రెడ్ పేస్ట్ పూసినా కూడా దాన్ని నీట్గా క్లీన్ చేసుకుంటే ఇంకా కొంచెం బాగుండేది. మనకి మెకానిక్ అటు సైడ్ నుంచి, మెకానిక్ నుంచి అయితే ఎక్కువ మిస్టేక్స్ అయితే లేవు. 3 monthsకే ఇంజన్ ఫెయిల్ అవ్వడానికి మనకు అంత ఎక్కువ అయితే కనిపించలేదు, బాగానే ఫిట్ చేశారు. ఇంజన్ బేరింగ్స్ అయితే ఏవైతే చేంజ్ చేయలేదు. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు, ఆ ఇంజన్ బేరింగ్స్ని చూస్తేనే మనకి ఆటోమేటిక్గా అయితే అర్థమవుతుంది. మొత్తం మనకి ఎన్ని ఇంజన్ బేరింగ్స్ వస్తాయి, ఎన్ని చేంజ్ చేస్తాం, మనం ఇందులో ఏమేమి చేంజ్ చేస్తున్నాం స్పేర్స్ అనేది మీకు క్లారిటీగా అయితే చెప్తా. క్రాంక్లో వచ్చేసి కనెక్టింగ్ రాడ్డు, అలాగే 2 బేరింగ్లు అయితే మార్చడం అయితే జరుగుతుంది. గేర్ వీల్స్ అయితే ప్రాబ్లం అయితే ఏవి లేవు. మీరైతే చూడొచ్చు, హెడ్, బోరు, క్లచ్ బెల్లు, బోరు కొత్తది, హెడ్, క్రాంక్, క్లచ్ బెల్లు లేదులో చేయించడం అయితే జరుగుతుంది. గేర్ వీల్స్ కూడా చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది, ఏవైనా ప్రాబ్లం ఉన్నాయా అని.
ఎక్కువగా మనకి 100cc బైక్లలో సెకండ్ గేర్ వీల్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్లో సెకండ్ గేర్లో వెళ్తాం కాబట్టి. ఇక్కడ నేనైతే మొత్తం ఇంజన్ ఛాంబర్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నా, మీరైతే చూడొచ్చు. బేరింగ్స్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా, అన్ని బేరింగ్స్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛాంబర్స్ బేరింగ్స్ అన్నీ 9 బేరింగ్లు ఎక్కడెక్కడ వస్తాయి అన్నది మీకు క్లారిటీగా అయితే చూపిస్తా. ఇందాక ఛాంబర్కి 2 బేరింగ్లు అయితే ఓపెన్ చేశాయి, ఇటు సైడ్ ఛాంబర్కి 2 బేరింగ్లు అయితే, ఇక్కడ మొత్తం 4 బేరింగ్లు అయితే ఉంటాయి. మీరైతే చూడొచ్చు, నా చేతిలో 4 బేరింగ్లు అయితే ఉన్నాయి. 4 బేరింగ్లు అయితే మనకి ఛాంబర్స్కి అయితే ఉంటాయి వీటికి. అలాగే క్రాంక్కి వచ్చేసి 2 బేరింగ్లు, మొత్తం బేరింగ్లు అయితే నేనైతే చూపిస్తున్నా, మీరైతే చూడొచ్చు. ఇక్కడ నా చేతిలో 7 బేరింగ్లు అయితే ఉన్నాయి. ఈ 7 బేరింగ్లు బైక్ వచ్చినవి. ఇంకా 2 బేరింగ్లు ఎక్కడ అని మీరైతే అనుకోవచ్చు. ఇక్కడ క్రాంక్కి అయితే చూడండి, మనకి క్రాంక్కి అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరిగింది. ఆ 2 బేరింగ్లు ఆ చేంజ్ చేసినవి మనకి లేతులో వాళ్ళు అయితే తీసుకుంటారు, మనకైతే ఇవ్వరు. మనం అడిగితే మనకైతే ఇస్తారు. మనం ఇంజన్ ఛాంబర్స్ బేరింగ్స్ తీసుకుంటే ఇక్కడ మీరు అయితే గమనించవచ్చు, 5 అయితే వచ్చాయి. ఇంకా 2 బేరింగ్స్ ఎక్కడ అవి లేవని మీరైతే అనుకోవచ్చు. ఆల్రెడీ క్రాంక్కు 2 ఫిట్ చేసాం. అవి కాకుండా ఇంకా 2 బేరింగ్స్ అయితే ఉండాలి. అవి కూడా ఎక్కడ వస్తాయి ఏంటి అన్నది కూడా సపరేట్గా అయితే తీసుకోవాలి. అవి ఇంజన్ బేరింగ్స్ అయితే రావు, మనం సపరేట్గా తీసుకుని వాటి గురించి కూడా నేనైతే చూపిస్తాను, మీరైతే చూడొచ్చు. మనం ఛాంబర్ బేరింగ్స్ అన్నీ అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. మనం అన్ని బేరింగ్స్ మార్చామంటే ఇంజన్లో సౌండ్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి అన్ని బేరింగ్లు అయితే చేంజ్ చేసుకున్నామంటే బాగుంటుంది. ఒక కస్టమర్ అదే పనిగా ఇంజన్ బేరింగ్స్ ఎలా ఫిట్ చేస్తారు చూపించండి అని అడుగుతూ ఉన్నాడు కాబట్టి మనం అయితే చూపించడం అయితే జరుగుతుంది. మనకి ప్లాస్టిక్ సుత్తతో కొట్టామంటే ప్లాస్టిక్ సుత్త అది పొడి లేచి మొత్తం దుమ్ము అయితే ఆ బేరింగ్ల మీదనే పడుతుంది. ఇనుప సుత్తతోనే కాస్త చూసుకొని లైట్గా అయితే టచ్ చేయండి, అంత ఓవర్గా కాకుండా లైట్గా. ఇక్కడ స్పీడ్ పెట్టాను కాబట్టి మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. కాస్త మనం ఆ టైమింగ్ అయితే స్పీడ్ పెట్టడం అయితే జరుగుతుంది. పైకి ఓపెన్ అయి ఉన్నా కూడా మనకి ఆ బేరింగ్స్ అనేది గేర్స్ అనేది పడే అవకాశం అనేది రాంగుగా ఉంటుంది. కాబట్టి అవి కరెక్ట్గా ఛాంబర్కి పర్ఫెక్ట్ పొజిషన్లో సీటింగ్ అయితే ఉండాలి. 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకోవడం అయితే మంచిది. నా దగ్గర 2 సుత్తలు ఉన్నాయి కాబట్టి ఒకటి చిన్నది, అది కరెక్ట్ బేరింగ్ మనకి లాస్ట్లో అయితే కొట్టడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకొక బేరింగ్ అయితే చూపిస్తాం. మనకి ఛాంబర్స్కి 4 బేరింగ్ అయితే ఫిట్ చేసాం. ఇక్కడ ర్యాంకుకి 2 బేరింగ్లు అయితే ఫిట్ చేయడం జరిగింది. మొత్తం 6 బేరింగ్లు అయితే ఫిట్ చేసాం. ఇంకా 3 బేరింగ్స్ అయితే చూపించాలి. ఇక్కడ ఒక బేరింగ్ అయితే ఉంటుంది, మీరైతే చూడొచ్చు. ఇక్కడ ఒక బేరింగ్ ఫిట్ చేసామంటే నెక్స్ట్ క్యాన్ సాఫ్ట్కి వచ్చేసి 2 బేరింగ్స్ అయితే ఫిట్ చేయాలి. ఇవి కంపెనీ నుంచి అయితే రావు, సపరేట్గా మనం టాటాలో తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. మొత్తం 9 బేరింగ్లు స్ప్లెండర్ బైక్లో చేంజ్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.